ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే భయంకరమైన గతం, గొప్ప వర్తమానము మరియు అద్భుతమైన భవిష్యత్తు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఈవేళ భయంకరమైన గతము, అలాగే గొప్ప వర్తమానము, అద్భుతమైన భవిష్యత్తు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి, మానవుడు తప్పు చేస్తుంటాడు తండ్రి, అయినా కానీ నువ్వు ఏ విధంగా క్షమిస్తున్నావు ఈ ప్రసంగం ద్వారా తెలుసుకుని, నీకు దూరంగా ఉంటే ఎటువంటి భయంకరమైన ఫలితాలు మేము చూస్తామో అర్థం చేసుకొని నీ వైపు తిరిగి నీతో కలిసి జీవించడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-23లో ఈ విధంగా వ్రాయబడింది. మనకి ఏమని వ్రాయబడిందంటే, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచిన ఉందండి. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులము, ఎందుకంటే మన పాపాలు మనకి ఆయనకి అడ్డుగా ఉన్నాయి. మన దుష్కీల వలన మన మనసులో ఉన్న విరోధ భావం గలవారై మనం దేవునికి విరోధమైన భావం గలవారమై ఉన్నాం. ఆ నిజ దేవుని గుర్తించలేని స్థితిలో అనేక మంది ఉన్నారు అప్పట్లోను, ఇప్పట్లో కూడాను. కనుక మనసులో విరోధ భావం గలవారు అయినందున మనల్ని అందరినీ కూడా ఎలాగైనా సరే మార్చాలని చెప్పి తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మన కొరకు బలైనట్లుగా మనకి ఈ గ్రంథంలో మనకు వ్రాయబడి ఉన్నది. అంటే మనం ఒకప్పుడు దేవునికి దూరస్తులు. దేవునికి ఎప్పుడు దూరస్తులు అవుతాం? మనం పాపం చేసినప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు దేవునికి దూరస్తులుగా ఉంటాం మనం. మరి ఎప్పుడు దేవునికి దగ్గర అవుతాం? మన తప్పులు మనం తెలుసుకున్నప్పుడు, మారుమనసు పొందినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బాప్తిసం ద్వారా దేవుడు మనల్ని చేస్తున్నాడు. మనం మారుమనసు పొందటం ద్వారా, బాప్తిసం పొందటం ద్వారా, మారుమనసు పొందటం ద్వారా, చేసిన తప్పులు తెలుసుకోవటం ద్వారా, పశ్చాత్తాపడటం ద్వారా మనం దేవుని నిజ దేవుని తెలుసుకుంటాం. ఇక్కడ నేను ఒక మనష్షే గురించి నేను వేళ మీకు తెలియజేస్తున్నాను. యోధారాజు అయినటువంటి మనష్షే గురించి వేళ తెలియజేస్తున్నాను. ఇతను హిజ్కియాకు కుమారుడు. హిజ్కియా గురించి మనకు తెలుసు. హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తే చనిపోతామని యెషయా చెప్పినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేస్తే తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ పొందినటువంటి వాడు. దేవతా స్తంభాలను పడగొట్టి దేవుని మందిరాన్ని బాగు చేయించి తన అధికారులందరితో కూడా వేకువజామునే వెళ్ళి దేవుని ఆరాధించినటువంటి వాడండి హిజ్కియా. అటువంటి మంచివాడి కడుపున ఒక దుర్మార్గుడు పుట్టాడు. అతని పేరేంటంటే మనష్షే. అతను ఎటువంటి వాడంటే, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు చూసినట్లయితే అతను ఎటువంటి వాడో మనకు తెలియజేస్తుందండి. అతను ఎటువంటి వాడంటే, ఇతను చూడండి ఎప్పుడు రాజు అయ్యాడంటే, మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరంలో ఏలాడండి. అతను యెరూషలేముని 55 సంవత్సరాలు ఏలాడండి. 12 సంవత్సరాలకి రాజు అయిపోయాడండి. అతను 12 ఏండ్లకు రాజు అయిపోయాడండి. చూడండి అతను ఎటువంటి వాడో బైబిల్ తెలియజేస్తుంది. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల చేసినట్లు ఏ క్రియలు చేస్తూ వచ్చాడండి. అతను తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి, ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచూ ఉండేను. చూసారే హిజ్కియా ఎంత మంచివాడు, అంత దుర్మార్గుడు అండి. హిజ్కియా తన తండ్రి కట్టించిన బలిపీఠాలను పడగొట్టేశాడు, తన తండ్రి తప్పు చేస్తేని.
మళ్ళీ ఇతను ఏం చేశాడు? తన తండ్రి పడగొట్టిన వాటిని మరలా నిలబెట్టాడు. నక్షత్రాలకు పూజ చేస్తున్నాడు. జీవము గల దేవుడైన యెహోవాని విడిచిపెట్టి అన్యారాధనతను చేస్తున్నాడండి. 7వ వచనం, యెహోవా దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఏమనిచ్చాడంటే, యెరూషలేము దేవాలయం గురించి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమందు నా నామమును సదాకాలము ఉంచుదని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాము చేయించిన అషేరా ప్రతిమను ఉంచాడు. ఎంత దుర్మార్గం చేశారు చూడండి. దావీదు సొలొమోను కలిపి గొప్ప దేవాలయాన్ని కట్టిస్తే సదాకాలము ఇక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిచ్చినప్పుడు అక్కడ సొలొమోను కట్టించినటువంటి దేవాలయంలో తాను చేయించిన అషేరా ప్రతిమను తీసుకొచ్చి అక్కడ పెట్టాడంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. మరియు ఇశ్రాయేలుకు నేను ఆజ్ఞాపించినది అంతటిని నా సేవకుడకు మోషే వారికి వ్రాసిచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొని ఎడల వారు పితరులకు నేను ఇచ్చిన దేశం నుండి వారి పాదముల ఇక తొలగిపోనీనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినలేదండి. మీరు గనక మోషే సెలవిచ్చిన ప్రకారంగా గనక మీరు జీవించినట్లయితే మీ పాదములు ఎప్పటికీ కూడా తొట్టిల్లవు, మీరు స్వాస్థ్యముగా ఇక్కడే ఉంటారు, క్షేమకరంగా ఉంటారని చెప్పి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. కానీ మనుష్యరాజు ఏం చేశాడంటే తన ప్రజలను దేవుని మార్గం అనుసరించకుండా వారి ప్రాదాలు తొట్టిల్లేలాగా చేశాడండి అతను. ఇంకా చూసినట్లయితే 12వ వచనం చూసినట్లయితే అతను ఈ విధంగా చెడుతనము చేసినందుకు అషేరా ప్రతిమను సొలొమోను కట్టించిన దేవాలయంలో పెట్టించినందుకు, నక్షత్రమును పూజించినందుకు, జీవము గల దేవుడైన యెహోవాను విసర్జించినందుకు దేవుడు ఒక వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం ఏంటంటే 12వ వచనంలో, కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా వినువాని 2 చెవులు గిరుగిరుమన్నంత కీడు యెరూషలేము మీదకిని యోధా వారి మీదకి రప్పిస్తానని చెప్పాడు. అంటే వినువారి చెవులకు గిరిగిరులు తిరుగునట్లుగా, అంటే ఆ వార్త విన్నంటే వెంటనే వాళ్ళ చెవులు ఏమైపోతాయంటే ఇంకా దుర్వార్త వింటే ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత భయానికి గురైపోతారో, వినువారి చెవులకు గిరుగు కనుగొన్నట్లుగా మాట్లాడుతాడు ఇక్కడ దేవుడు. చూడండి ఇటువంటి పదాన్ని, వినువారి 2 చెవులకు గింగురుమన్నంత. గింగురుమని ఎప్పుడు ఉంటుంది? పెద్ద శబ్దం విన్నప్పుడు ఉంటుందండి. చెవులు గొల్లడిపోతాయండి అంటాం మనం. చెవులు గింగురుమంటాయండి భయంకరమైన శబ్దాన్ని విన్నప్పుడు మనం. అలాగనే గింగురుమన్నంత కీడు యెరూషలేము మీదకి యోధా వారి మీదకి రప్పిస్తాను. ఎందుకు రప్పిస్తున్నాడు? తను తప్పు చేసి తన ప్రజలందరినీ తప్పుదోవలో నడిపిస్తున్నాడు అతను. నేను షోమ్రోనును కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాడుదును. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేస్తానని చెప్తున్నాడు దేవుడు. చెప్తున్నాడు ఒక పళ్ళాన్ని శుభ్రంగా కడిగేసి ఎలాగైతే బోర్లిస్తాడో, మనం పళ్ళెను తిన్నప్పుడు దాంట్లో బోర్డు ఆహార పదార్థాలు ఉంటాయి, తినేసినంత ఎలాగైతే ఖాళీది బోర్డు ఇస్తారో నేను యెరూషలేమును అలా తుడిచేస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవుని ఉగ్రత కారణం అయిపోయారండి. ఈవేళ చాలా మంది చెడు చేస్తూ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి సత్యములో జీవించకుండా నీవు కూడా ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా ఆ పళ్ళెమును తుడిచివేసి బోర్లిస్తే ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు నీ పళ్ళెము నుండి నీకు అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి కదా, నాకు ఉండడానికి ఇల్లు ఉంది కదా, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి కదా, నాకు సేవింగ్స్ ఉన్నాయి కదా, నాకు బతకడానికి బోల్డ్ ఆధారం ఉంది కదా అని చెప్పి నీవు అనుకుంటున్నాయేమో. ఈ రాజు కూడా మిడిసిపడ్డాడండి ఇక్కడ. అలాగే నాకు అధికారం ఉంది కదా అని చెప్పి తన తండ్రి చిత్తానుసారంగా చెయ్యకుండా తన సొంత నిర్ణయాలు తీసుకుని దేవుని మందిరంలో అషేరా ప్రతిమను పెట్టాడండి అతను. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా, యోధా ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించాడండి. గనక మీరందరూ కూడా మీ చెవులు గింగురమన్నట్లుగా ఒక వార్త నేను మీకు పంపిస్తానని చెప్పాడండి. పళ్ళెము బోర్లించి తుడిచివేసినట్లు మేము తుడిచేస్తానని చెప్తున్నాడు. సత్యమునకు విరోధంగా ఉంటే మనము కూడా అంతే. దేవుని నామానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే మన జీవితాలు కూడా ఎలాగే అయిపోతుంటాయండి. మనం ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నామని చెప్పి అనుకుంటే ఇక్కడ మనిషే కూడా నేను రాజుగా ఉన్నాను కదా, నాకేం పర్వాలేదు కదా, నా చుట్టూ సైన్య సమూహాలు ఉన్నాయి కదా అని చెప్పి అనుకున్నాడండి అతను. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడండి. దేవుని లేఖనానుసారంగా కనుక జీవించకపోతే దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోడండి అసలు. అందుకే ఇక్కడ మాట్లాడుతాడండి. ఇంకెవరు మాట్లాడుతున్నాడంటే
16 మరియు మనిషే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోధా వారిని పాపములో దింపినది కాక యెరూషలేముని ఈ కొన్నుండి ఆకుల వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధు రక్తమును బహుగా ఒలికించినట్టు అతను. నిరపరాధుల రక్తాన్ని బహుగా ఒలిగించినని చెప్పి ఇక్కడ మనకి దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుందండి ఇక్కడ. అందుకే తత్ఫలితంగా ఏం జరిగింది అంటే చూడండి, ఏం జరిగింది చూడండి. 2వ దినవృత్తాంతంలో తెలుస్తున్నాడు. 2వ దినవృత్తాంతం అతను చేసిన తప్పు నిమిత్తం అండి 33వ అధ్యాయం 10 నుంచి కనుక 13 వచనాలు కనుక మనం చూసినట్లయితే, అతడు చేసిన తప్పుకి దేవుని విసర్జించినందుకు, నిజమైన దేవుణ్ణి విసర్జించినందుకు, సత్యముని విసర్జించినందుకు, అహంకారంతో విర్రవీగిపోయినందుకు, తన పదవిని చూసుకుని విర్రవీగిపోయినందుకండి అతను, రాజు నాకు తిరిగిలేదని చెప్పి అనుకున్నందుకండి అతను దేవుడు ఏం చేస్తాడో చూడండి. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములు పంపినను వారి చెవియొగ్గకపోయారండి. దేవుడు వెంటనే శిక్షించేటండి. దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడండి. ఇక్కడ మనిషికి దేవుడు వర్తమానం పంపించాడు, అతని జనులకు వర్తమానం పంపించాడు. మనిషి ఏమేం లేదు, తన మనుషులు కూడా ఎవరైతే ఆయన పాలనలో ఉన్నారో ఆ ప్రజలు కూడా దేవుని మాట వినలేదండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను. దేవుడు శత్రువును పంపించడం మొదలుపెట్టాడండి. అప్పుడు మనిషి తప్పించుకొని పోకుండా, గమనించండి, ఇప్పుడు వరకు విర్రవీగిపోయినటువంటి మనిషి తప్పించుకొని పోకుండా అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనికి తీసుకెళ్ళిపోయారండి. ఇప్పుడు బందీ అయిపోయాడండి. సింహాసనం లేదు, ఏమీ లేదు, బందీగా బబులోని తీసుకెళ్ళిపోయారండి. అతను బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందండి. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 119 67వ వచనము 71వ వచనం చూసినట్లయితే, ఇంతకుముందు మనిషికి శ్రమలు లేవు, ఇప్పుడు బంధించారు. ఒక శత్రువును బంధిస్తే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారో అర్థం చేసుకోండి. ఒకసారి ఎన్ని చిత్రహింసలు పెడతారో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి అతనికి. అందుకే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు శ్రమ వచ్చింది. ఇంతకుముందు శ్రమ లేనప్పుడు ఏం చేశాడు అతను? దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. అతను సత్యాన్ని విడిచిపెట్టేశాడు. అతను జీవము గల దేవుడైన యెహోవాని విడిచిపెట్టేశాడండి. మోషే చెప్పాడు, మోషే చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే మీ పాదాలు తొట్టిల్లవు, మీరు శాశ్వత కాలం ఇక్కడే సంతోషంతో ఉంటారన్నమాట విడిచిపెట్టేశాడు అతను. దేవుడు తనకి తన ప్రజలకి వర్తమానం పంపిన నిర్లక్ష్యం చేశాడు అతను. కానీ ఇప్పుడు సంఖ్యలతో ఉన్నాడు, బందీగా ఉన్నాడండి. అందుకే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచున్నాను. ఇప్పుడు బుద్ధి వచ్చిందండి. శ్రమ కలిగితేనే మనిషికి బుద్ధి వస్తుందండి. శ్రమ లేనప్పుడు మనిషికి బుద్ధి రాదండి. అందుకే శ్రమలు కలగజేస్తూ ఉంటాడు మానవుడికి దేవుడు. నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమను నాకు మేలని మాట్లాడు. ఈ శ్రమ వచ్చిన బట్టి తండ్రి నేను తెలుసుకున్నాను, నీ వైపు తిరిగానని చెప్పి మాట్లాడుతున్నాడండి. అందుకే 2వ దినవృత్తాంతాలు 33:14 నుంచి చూసినట్లయితే, ఇది అయిన తర్వాత ఎప్పుడైతే మారుమనసు పొందాడో దేవుడు విన్నాడండి ప్రార్థన. దేవుడు అవకాశం ఇస్తాడండి. మారుమనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తాడండి. ఇది అయిన తర్వాత దావీదు పట్టణం చూడండి, యెహోవా చూడండి, ఆయన మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి, మనిషే విన్నపములను దేవుడు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడండి. ఎందుకంటే మారుమనసు పొందాడండి అతను. తప్పు చేశాను ప్రభువా నేను ఒప్పుకున్నాడు అతను. అందుకే మనం తప్పును తెలుసుకోవాలి. మానవుడు తప్పును దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు క్షమిస్తాడు. తెలుసుకున్నాడు అతను. ఆయనకు మరలిడగా శ్రమలో తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకున్నాడు. తన పితరుల దేవుని సన్నిధిని తనతోను బోగా తగ్గించుకున్నాడు. గమనించండి, ఇప్పుడు దేవుని బతిమాలుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు అండి. ఆయనకు మరలిడగా ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి అప్పుడు తెలుసుకున్నాడు. యెహోవా దేవుడై ఉన్నాడని. ఈ శ్రమ రాకపోతే, ఈ బందీగా ఉండకపోతే కనుక అతను తెలుసుకుని ఉండేవాడు కాదండి. అతను చనిపోయే వరకు అదే పని చేస్తూ ఉండేవాడండి అతను. ఇది అయిన తర్వాత దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను
బహు ఎత్తుగల గోడను కట్టించాడు. మరియు యోధా దేశములో బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచాడు. మరియు యెహోవా మందిరం నుండి అన్ని జనుల దేవతలను విగ్రహములను తీసివేశాడు. ఇంతకుముందు ఏ విగ్రహాలు అయితే పెట్టాడో తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమందును తాను కట్టించిన బలిపీఠములను తీసి పట్టణము బయటి వాటికి లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడని యెహోవాను సేవించడని యోధావారికి ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆజ్ఞాపించాడండి. ఇంతకుముందు కనుక ప్రతి ఒక్కడూ తప్పు చేస్తాడు. అందుకే ముందుగానే చదివినిపించాను కొలస్సీ పత్రిక. ఒకప్పుడు మనం దూరస్తులు దేవునికి, దృష్టిల వలన మన మనసులో విరోధ భావంతో ఉన్నాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుక ఆయన మన కొరకు బలైపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. మనం పాపం ఉంటే దేవుడికి ఇష్టం ఉండదండి. ఆ పాపం నుండి బయటికి వస్తే, యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కుంటే దేవుడు క్షమిస్తాడు. రక్షించబడిన మనం తప్పు చేస్తే మారుమనసు పొందితే మనం తగ్గించుకుంటే దేవుడు మనకు క్షమిస్తాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఇప్పుడు గనక నీవు దుర్నీతి చేత సత్యమును గనక అడ్డగించినట్లయితే, నువ్వు ఎవరైతే సత్యమును అడ్డగిస్తున్నారో ఆ మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి మనుష్య మీద ఎలాగైతే రగులుకుందో మీ మీద కూడా అలాగే రగులుకుంటుంది. కనుక మీరు సత్యములో జీవించండి, దేవుడు స్థాపించిన సంఘములో ఉండండి. మానవులు తప్పు చేస్తుంటారు. ఇక్కడ మనిషి ఎలాగైతే మారుమనసు పొందాడో మీరు కూడా మారుమనసు పొంది మీరు నిత్య జీవానికి వారసులుగా ఉండండి. దేవుడు స్థాపించిన సంఘములో ఉండండి, నిత్య జీవానికి వారసులుగా ఉండండి. ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని కల్పించి చెప్పిన వారు అనేక మంది ఉన్నారండి. ఈవేళ నిజమైన బోధ లేదండి, అబద్ధ బోధను ఎక్కువగా నమ్ముతున్నారు. దయచేసి మీరు అబద్ధ బోధకు వెళ్లకుండా, అబద్ధ బోధ వైపు మీరు తిరగకుండా, దేవుడు స్థాపించిన సంఘము, బైబిల్లో ఉన్న ఏకైక సంఘము క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘ సభ్యులుగా ఉండండి. ఆత్మతో సత్యముతో ఆరాధించండి, నిత్య జీవానికి వారసులుగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఒకప్పుడు భయంకరమైన గతం తండ్రి, వర్తమానం బ్రహ్మాండంగా సాగింది ప్రభా. కానీ తప్పు చేయటం వల్ల తండ్రి బందీ అయిపోయాడు తండ్రి. తన తప్పును తను తెలుసుకున్నాడు, తగ్గించుకున్నాడు, దేవుని బతిమాలుకున్నాడు. దేవుడు అతను విడిపించాడు. అవన్నీ కూడా పడగొట్టి యెహోవాయే దేవుడిని తన ప్రజలందరికీ చాటించాడు. సైన్యాధిపతులను పెట్టాడు. యెరూషలేము చుట్టూ గొప్ప ప్రాకారాలు నిర్మించి చనిపోయే వరకు నమ్మకం ఉన్నాడు తండ్రి. కనుక తండ్రి ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకుని తండ్రి యథార్థవంతంగా జీవిస్తే నువ్వు క్షమించేవాడవని, అలాగనే తండ్రి సమస్త దుర్నీతి మీద తండ్రి పరలోకనుడు తండ్రి కోపం బయటపడుతుందని మేము తెలుసుకున్నాం. కనుక మేము నీ వల్ల దయ పొందాలి కానీ ప్రభా, నీ కోపాన్ని మేము చూడకూడదు. కనుక నాయన వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించి నిత్య జీవానికి వారసులుగా చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనం. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 9293317487. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.